తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు చేపట్టిన హైదరాబాద్ ధర్నా కార్యక్రమం నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో పలువురు ఆశా వర్కర్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం 18,000 అలవెన్సెస్ ప్రకటించాలన్నారు. సెలవులు లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సేవలు చేస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ పాల్గొన్నారు. కింద కూర్చొని తీస్తే మొత్తం వస్తుంది కూడా. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఆశా వర్కర్లకు వేతనాలు ఇవ్వమంటే అరెస్ట్ చేయడాన్ని, ఆశా వర్కర్లకు వేతనాలు అడిగినందుకు అరెస్ట్ చేయడాన్ని ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను. ఆశా వర్కర్లుగా ఫిక్స్డ్ వేతనం కావాలి, బాధ చూసుకోవద్దన్న డిమాండ్ తోటి మేము హైదరాబాద్ కమిషనర్ ఆఫీస్కి వెళ్తుండగా ఇక్కడ ఇల్లెందు పోలీస్ స్టేషన్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నైట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మళ్ళీ ఇప్పుడు ఉదయం లేచి సంతకాలకు రావాలి, మళ్ళీ వెళ్తారో ఏంటో అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంటే మేమేదో గొడవకు కాదుగా పోయేది, మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 కావాలి, ఆశా వర్కర్లకి పని భారం తగ్గించాలి అని అడగడానికి వెళ్తున్నాము. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ సౌకర్యం కూడా ఇవ్వాలి. ఇప్పుడు మేము ఫిక్స్డ్ వేతనం ఎందుకు అడుగుతున్నా అంటే పారితోషికం అంటే ఈ బుక్కి ఇంత, ఇయర్స్కి ఇంత అని పెడుతున్నారు. అట్లా కావద్దు, ఏ పని చేసినా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, నైట్ అనక పగులనక చేస్తున్నాం కనుక ఫిక్స్డ్ వేతనం కావాలని అడగటానికి వెళ్తున్నాము. ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ఏమన్నాడంటే, మేము సమ్మె కాలంలో సమ్మె చేస్తుండగా అమ్మ ఆశా అక్కలు నేను గెలిస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం నేను 18,000 మీకు ఇస్తాను, నాకే ఓట్లు వేయాలి, మీరు ఊళ్ళల్లో చెప్పండి అమ్మా అని అడిగాడు అన్న. మేము అదే ప్రకారంగా రేవంత్ అన్న రావాలని ఇల్లు తిరిగి ఓట్లు వేయమని అడిగాము, ఓట్లు వేసాము, గెలిపించాము. కాంగ్రెస్ వచ్చిందని కూడా మేము సంబరం చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఆడపడుచులు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఎడిపోయారు. కనీసానికి మేము అడగటానికి వస్తుంటే కూడా మధ్యదారిలో మమ్మల్ని అరెస్టు చేశారు. ఇంతకుముందు ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇంత కఠినంగా మాత్రం ఎప్పుడు ఇట్లా అరెస్టు చేయించలేదు, జైల్లో పెట్టలేదు, ఇట్లా నైట్ పూట ఉంచలేదు. అప్పుడు 10 సంవత్సరాలు చేశాము, కానీ ఇబ్బంది లేదు కేసీఆర్ ఉన్నప్పుడు. ఇంతకు రేవంత్ అన్న వచ్చి 7 నెలలు కాలేదు, మేము ఓట్లేస్తే గెలిచి మమ్మీని ఇబ్బంది పెట్టుడు ఎక్కడిది? మేము వేసాము, ఇల్లు తిరిగి వేపించాము, కానీ మమ్మీని అరెస్ట్ చేసుడు ఎక్కడిది? మాకు పారితోషికం వద్దు, ఫిక్స్డ్ వేతనం కావాలని మేము కోరుతున్నాము. న్యాయంగా కోరుతున్నాం కనుక మాకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.